తర్వాత ఈ పాలకొల్లు ఈ ప్రాంతం నుంచి కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళారు, నిర్మాతలు, వెళ్ళారండి. దర్శకులు, అవునండి. వీళ్ళందరూ వెళ్ళారు కదా. అవునండి. చేగొండ హరిరామ్ జోగయ్య గారు ఇలాంటి వాళ్ళు. తర్వాత వీళ్ళందరూ తర్వాత వచ్చారండి. చాలామంది వచ్చారండి. మేము మా నాన్నగారు ఫ్యామిలీ చేసింది 1971 అండి. మేమంతా వెళ్ళాము. 71లో ఆయన ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. మేమంతా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. పసివాని పగ అనే సినిమాకి వర్క్ చేశారు ఆయన. అవునండి. దానికి మాటలు రాశారండి. మాటలు. అవునండి. ఓకే, కథ వాళ్ళదే. కథ వాళ్ళదేనండి. ఆ తర్వాత రచయితగా అప్పటికి దాసనారాయణరావు గారు అప్పుడే ఎంటర్ అయి ఉంటాడు బహుశా ఆ టైంలో. ఆ టైంలో అప్పుడే ఎంటర్ అయ్యి పాలగుం పద్మరాజు గారు చేస్తున్నారు ఏదో అన్నారండి. మరి మితమితంగా తెలియదు కానీ అప్పటికి అసిస్టెంట్గా జాయిన్ అయ్యారని అన్నారు. అందం కోసం పందెం అనే సినిమా కోసం వచ్చాడు ఆయన. అవునండి. ఆ తర్వాత ఆయన నటుడిగా వచ్చి, అవునండి, రచయితగా మారి, అవును, పద్మరాజు గారి దగ్గర పనిచేస్తూ అలా మొదలైంది ఆ ప్రయాణం. అవునండి. ఆ టైంలో ఈయన్ని కలుస్తూ ఉండేవారండి గోపాలకృష్ణ గారు? లేదండి, ఎప్పుడు కలవలేదండి. ఏం లేదు. పద్మ గారు వచ్చేవారు, నాన్నగారిని కలిసేవారు. దాసర్ గారు, పద్మరాజు గారు, దాసర్ గారి భార్య పద్మ గారు. పద్మ గారు వచ్చేవారు. పాల్గొం పద్మరాజు పెద్ద మా నాన్నగారి కన్నా 15 ఏళ్ళు పెద్దండి ఆయన. అలా మొదలైన తర్వాత ఈ చిల్లర కొట్టు చిట్టమ్మ, అది దాంతో బాగా కనెక్ట్ అయ్యాడు ఆయన సినిమా ఆడియన్స్కి. అవునండి. అంతకుముందు ఇంత చరిత్ర ఉందని ఎవరికి తెలియదండి. నాటక సమాజానికి పబ్లిక్లో తప్ప ఇండస్ట్రీలో పాత వాళ్ళకి తెలుసండి కొంతవరకు. సినిమా వచ్చే టైంకి తెలియదు. అంటే భక్త పోతన, గుమ్మడి గారి పోతనకి ఈయన డైలాగులు రాశారు. అవునండి. ఆ తర్వాత ఈయన కథతోనే ఒక సినిమా వచ్చింది బంగారు సంకెళ్ళు. తర్వాత ఇన్ని సినిమాల ప్రయాణం నడిచిందని అవునండి ప్రపంచానికి తెలియదు. చిల్లర కొట్టు చిట్టమ్మే ప్రారంభం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంతకుముందు సిఎస్ రావు గారితో చేశారండి, బిఎస్ నారాయణ గారితో చేశారండి. బిఎస్ నారాయణ గారితో ఏ సినిమా చేశారండి? అత్తని తీసిన కోటలు అనే సినిమా చేశారండి. ఇంకో సినిమా కూడా ఏదో ఉందండి, జ్ఞాపకం లేదు. సిఎస్ రావు గారితో మీరు చెబుతున్నటువంటి పిక్చర్ అదే. సిఎస్ రావు గారి డైరెక్షన్లో మీ నాన్నగారు రాసినటువంటి సినిమా అనగనగా ఒక తండ్రి కదండి. అది లావణ్య పిక్చర్స్ బ్యానర్లో వచ్చింది. లావణ్య పిక్చర్స్ బ్యానర్లో కృష్ణరాజు హీరోగా నటించినటువంటి అనగనగా ఒక తండ్రి కథ. గుమ్మడి గారు, రోజారమణ, సావిత్రి, గుమ్మడి సావిత్రి జంట అండి. 100 days పిక్చర్ అండి. ఈయనకి స్క్రిప్ట్ ఈయనండి, డైలాగ్స్ నాన్నగారు. డైలాగ్స్ దాని మహేష్ గారు అని ఒక నిర్మాత అండి. ఆయన నవలా రచయిత, సినిమా కంపెనీలకి అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆయనే నిర్మాత అండి. దానికి పేరు మహేష్ గారు అండి. ఓకే. ఆ తర్వాత అంటే చిల్లర కొట్టు చిట్టమ్మ నుంచి దాసరి గారితో ప్రయాణం. అంతేనండి. చిల్లర కొట్టు చిట్టమ్మ నిర్మాతలు ఆయన రాజు గారు కదండి. రాజు గారు అండి. ఆ సినిమా తీయటం కోసం అప్రోచ్ అయ్యారా దాసరి గారు? అంతేనండి. ఆయన స్టేజ్ మీద చూసే నాటకం చూశారు. ఆయన కూడా ప్రదర్శించారండి, ఆడారు. ఆయన కూడా ఆడారండి. ఆయన ఏ క్యారెక్టర్ చేసేవాడండి స్టేజ్ మీద? అందులో పువ్వులు కొనే క్యారెక్టర్ చేసేవారండి దాసరి గారు అండి. ఓకే. హాజరా క్యారెక్టర్ అండి. దాసరి గారు చేశారు ఆ క్యారెక్టర్? చేశారు. హైదరాబాద్లోనే ఆడారటండి ఆయన. ఓకే. అయితే దాసరి గారి సినిమా కెరీర్, ఆయన డైరెక్టర్ అయిన తర్వాత కథా మాటలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఓ పెద్ద ఇది ఉండి కింద దాసనారాయణరావు అని పడే టైటిల్స్. అవునండి. చిల్లర కొట్టు చిట్టంకి మాత్రమే దర్శకత్వం దాసనారాయణరావు అని పడుతుంది. అంతేనండి. మిగిలిన క్రెడిట్స్ అన్ని గోపాలకృష్ణ గారికి ఇచ్చారు. అది నిజంగా చాలా మాకు ఆనందమైన విషయం. ఏంటంటే దాసరి గారి కోటరీలో ఫస్ట్ టైం బయట రచయితకే ఆ కార్డు ఇవ్వటం అండి. అవును, చిల్లర కొట్టు చిట్టం అనేది. అవును, ఆ గౌరవం అట్లాగా ఆయన నాన్నగారికి ఇచ్చారండి. అయితే ఇంకొకసారి అలాంటి ప్రయత్నం జంధ్యాల గారికి జరిగిందట. గోరింటాకు సినిమాకి ఓకే, మురారి గారు జంధ్యాలతో డైలాగులు రాయించాలి దాసరి సినిమాకి అని ఓకే జంధ్యాల గారిని ఒప్పించి ప్రవేశపెట్టినప్పటికీ 2 రోజులు ఓకే ఆ సిట్టింగ్స్లో కూర్చుని నేను ఆయనే రాసుకుంటాడని వెళ్ళిపోయాడు. ఓకే. అలా దాసరి గారి సినిమాలకు డైలాగులు రాసిన ఏకైక రచయిత. తర్వాత రాసినట్టున్నారండి, ఒకళ్ళిద్దరు రాశారండి. ఎవరు తక్కువ మధు రాశాడు. తక్కువ అండి. అవును, తోటపల్లి మధు వీళ్ళు పనిచేశారు. దానికని కాశీ విశ్వనాథ్ గారికి కూడా ఏదో రాసినట్టున్నారండి. కాశీ విశ్వనాథ్ గారు చేశారండి. తక్కువ అండి. మంచిదండి. ఆయనే మంచి రచయిత, ఆసుగా చెప్పేస్తాడు ఆయన. ఆయనే మంచి రచయిత అని విపరీతంగా ఆయనకి మంచి పేరు రచయితగా. ఆయనకి అవసరం కూడా లేదండి యాక్చువల్గా.
చిట్టమ్మ మీద ఉండే గౌరవంతో నాన్నగారితో అది ఆ మొత్తం నాటకాన్ని దాదాపు యథాతథంగానే యథాతథంగా నాన్నగారిదండి. టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి అక్షరం కూడా నాన్నగారిదండి. ఒక రకంగా సినిమాగా ప్రమోట్ చేసి ఒక రీబర్త్ ఇచ్చింది దాసరి గారేనండి చిల్లరగొట్టు చిట్టమ్మ నాటకాన్ని. తర్వాత అది పునర్ముద్రణలు అయిందండి ఆ నాటకం. నాటకం దగ్గర దగ్గర 12 ఎడిషన్లు వచ్చినాయండి. 12 ఎడిషన్లు వచ్చిందండి. ఓకే. విడిగా ఏదన్నా కథలు రాయటం అలాంటి ఇదే ఉందండి గోపాలకృష్ణ గారికి? రాశారండి. పసుపు పారాణి, ఆ, తర్వాత 2-3 రాశారండి అట్లా. పత్రికల్లో? పత్రికల్లో రాయలేదండి. ఓకే. ఈయన పక్కా నాటకాలకు సంబంధించిన ధోరణి అండి. అంతే. అంతేనండి. తర్వాత మీరు ఈ బుర్ర కథ రాశారని చెప్పారు. అవునండి. అవును. పుట్టిల్లులో కూడా నాజర్ బుర్ర కథ ఉంటుంది. ఓకే. పుట్టిల్లు సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో ఆయన బుర్రకథలు చెప్పేవారండి. ఓకే. అగ్గిరాముడు ఓకే. ఓకే. ఈ సినిమాలో. ఓకే. తర్వాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి సినిమాల్లో కూడా నాజర్ బుర్రకథ ఉండేది ఓకే. ఓకే. కంపల్సరీగా. ఓకే. ఆ రోజుల్లో బుర్రకథలు అంటే మనకి మా నాన్నగారు బంగారు సంఖ్యలో కూడా బుర్రకథతోటి కథ మొదలవుతుందండి. క్లైమాక్స్. ఓకే. అందులో జీవరలక్ష్మి గారు అండి బుర్రకథ చెప్పేది. ఆవిడ బుర్రకథ చెప్పే కళాకారిణి అండి. అందులో క్యారెక్టర్ కూడా. అవును, ఆవిడ కూడా ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన ఆవిడండి ఆవిడ. అవును. అంటే బుర్ర కథల ద్వారా సన్నివేశాలను ఎమోషనల్గా నడపచ్చు అనేది అవునండి దాసరి నారాయణరావు గారికి కూడా తెలుసు ఆ టెక్నిక్. అవునండి. మనుషులంతా ఒక్కటేలో బెనర్జీతో బుర్రకథ చెప్పించాడు. అవునండి. అవును. అవును. తర్వాత పాపారాయుడులో బెనర్జీతో బుర్రకథ చెప్పించాడు. అవునండి. అవును. అవునండి. ఆ రెండు చూస్తే అంటే ప్రజా కళల్ని ఎలా వాడాలి అనే దానిలో కొంత వాడేవారండి. ఆ టెక్నిక్ వాడుకునేవారు. అప్పటికే బుర్రకథ అనేటువంటి ప్రక్రియ ప్రజల్లో బాగా నాటుకుపోయిందండి. అవును. దాని ద్వారా చెబితే ఇంకా బాగా దగ్గర అవుతుంది అనేటువంటిది ఇది సినిమాలో కూడా ప్రవేశపెట్టి ఆ రకమైన టెక్నిక్ ఉపయోగించేవారండి. అవును. గోపాలకృష్ణ గారు ఈ చిల్లర కొట్టు చిట్టమ్మ తర్వాత ప్రయాణం అండి సినిమాల్లో చాలా సినిమాలు రాశారండి. కుడియడం అయితే అంటే టిఎల్వి ప్రసాద్ గారి మొదటి సినిమా అండి. ఆ తర్వాత రెండో సినిమా కూడా రాణికాసుల రంగం, చిరంజీవి శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్ సినిమా అండి అది. ఈ గుడియడం అయితేకి స్క్రిప్ట్ డైలాగ్స్ నాన్నగారండి. డైలాగ్స్ వరకు నాన్నగారండి. స్టోరీ ఐడియా దాసరి గారు ఇచ్చినట్టున్నారు. దాసరి గారు టీఎల్ గారు గుర్తులేదు. లేదు, ఆయనేనండి. అంటే వీళ్ళు కథ కావాలని దాసరి గారి దగ్గరికి వెళ్తే ఓకే. 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 ఆయన కథ ఇచ్చి డెవలప్ చేయమని చెప్పి నాన్నగారి దగ్గరికి పంపించారండి. ఈయన దగ్గరికి పంపిస్తే అలా వర్కౌట్ అయింది. అవును, కరెక్ట్, గుర్తొచ్చిందండి. ఆ తర్వాత ప్రకాష్ రావు గారితో కూడా అసోసియేషన్ వచ్చింది. బాగానండి. బాగా తాతినేని ప్రకాష్ రావు గారు. బాగానండి. అవును. పసుపు పారాణి సినిమాలో పాట రాశారు ఈయన. అవునండి. 4 పాటలు రాశారు. 4 పాటలు. రేవులోన చిరుగాలి. అవునండి. ఈ పాటలు. అవునండి. తర్వాత చిల్లరకొట్టు చిట్టమ్మ తర్వాత ఆ స్థాయి సినిమా ప్రెసిడెంట్ పేరమ్మ. కె. విశ్వనాథ్ గారు డైరెక్షన్ అండి. డివిఎస్ రాజు గారు నిర్మాతగా తీసిన సినిమా. అది 100 days ఆడింది సినిమా. అవును. అది కూడా పక్కా గోదావరి జిల్లా యాస భాషతోటి ఆ పాత్రలతోటి రాసినటువంటి సినిమా అండి అది. పాటలు కూడా ఈయన రాశారండి. అందులో ఒక పాట రాశారు. ఒక పాట రాశారు. ఏదండి ఆ పాట? కూత్ కూత్ కుక్క పిల్లలు అని చెప్పి రాజుబాబు మీద రాసిన పాటలు. వాళ్ళని టీచ్ చేస్తూ రాజకీయ నాయకులు టీచ్ చేసే పాడిన. అందులో ఒక టెక్స్ట్ కూడా ఏంటంటే కొడక కోటేశ్వరరావా ఖర్చు అయిపోతావరో అనేటువంటి టెక్స్ట్ కూడా నాన్నగారు వాడిందండి అందులో. ఓకే. అందులో ఉంటుంది. అది మధ్య పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో వచ్చింది. వాడాడు. అవునండి. అది రాజుబాబు పాడతాడు. రాజుబాబు చెప్తాడు, టెక్స్ట్గా చెప్తాడు ఇందులో. అవును. అట్లా విశ్వనాథ్ గారి సినిమాకి రాయటం అనేది ఆ సినిమాని తర్వాత అల్లుడు పట్టిన భరతంలో కూడా రాసినట్టు. అల్లుడు పట్టిన భరతంలో పాట రాశారు. ఒక పాట రాశారు. విశ్వనాథ్ గారు ఈ కథకి ఏమన్నా మార్పులు చేర్పులు అని చేశాడండి ఆ టైంలో? లేదండి, ఏం లేదు. ఆయన చెప్పినటువంటి ఫస్ట్ మంచి కామెంట్ అంటే విశ్వనాథ్ గారు మొత్తం స్క్రిప్ట్ అంతా డైలాగ్ వర్షన్ ఫైనల్ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక రైటర్ రాసిచ్చినట్టుగా ఒక్క అక్షరం కూడా మార్పు లేకుండా చేసిన మొట్టమొదటి స్క్రిప్ట్ నాకు ఇద్దని చెప్పాడండి. ఓకే. ప్రెసిడెంట్ పేరమ్మ. ఎందుకంటే ఆయన జానర్ కాదు. అవును. ఆయనకి ఏమాత్రం సంబంధం లేదండి. ఇదంటే గోదావరి జిల్లా యాస, ఆ భాష, ఆ పాత్రలు, వాళ్ళకి అభినయాలు, వాళ్ళ డిక్షను ఏమాత్రం సంబంధం లేదండి. అది కంప్లీట్గా నాన్నగారు తోటి ప్రయాణం చేసిన సినిమా. సెట్లో ఉండేవారండి? సెట్లో ఉండేవారండి.
ఉండేవారండి. కంటిన్యూ. కంటిన్యూగా ఉన్నారండి. డివిఎస్ రాజు గారి కండిషన్ అది. ఒక రకంగా కండిషనేనండి.